హాయ్, వెల్కమ్ టు సుభాంజిక వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి తాళ్ళపాక నమయ్య. తాళ్ళపాక ఎక్కడుంది? మనకు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉందమ్మా. తాళ్ళపాక వచ్చేసి కడప జిల్లా ఆంధ్రప్రదేశ్. బార్ను ఎప్పుడు జన్మించింది? 1408 మే 22న జన్మించారమ్మా. తాళ్ళపాకలో జన్మించారు. సో చనిపోయింది ఇప్పుడు 1503 ఏప్రిల్ 4న మరణించారమ్మా. ఓకే, ఇతను కడప ఎక్కడుందంటే తాళ్ళపాకలో ఉందమ్మా. తల్లిదండ్రులు లక్కమాంబ నారాయణసురి. తల్లిదండ్రులు వచ్చేసి లక్కమాంబ నారాయణసురి. ఈయన యొక్క బిరుదు పదకవిత పితామహుడుమ్మా. పదకవిత పితామహుడు. ఓకే, నెక్స్ట్ వైష్ణవ మత రహస్యాలు తెలిపినది ఎవరంటే అదిపన్ పటగోపయతి. అదిపన్ పటగోపయతి వైష్ణవత రహస్యాలు ఇతనికి చెప్పింది. ఓకే, సో ఈయన యొక్క బిరుదు పదకవిత పితామహుడు. పదకవిత పితామహుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామిపై 32,000 సంకీర్తనలు రాశాడు ఈయన. ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఓకే, ఆయనపై 32,000 సంకీర్తనలు రాశారమ్మా. ఈయన సాల్వ నరసింహరాయలి కాలం నాటివారు. విజయనగర సామ్రాజ్యంలో రెండవ వంశం వచ్చేసి సాల్వ వంశం. ఆ సాల్వ వంశంలో గొప్పవాడే సాల్వ నరసింహరాయలు. ఓకే, ఆయన కాలం నాటివారే తాళ్ళపాక అన్నమయ్య. నెక్స్ట్ ప్రస్తుతం 17,000 సంకీర్తనలు మాత్రమే లభ్యమవుతున్నాయమ్మా. 17,000 సంకీర్తనలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఈ సంకీర్తనలను వెలుగులోకి తెచ్చింది రాళ్లపల్లి అనంతకృష్ణ వర్మ. సంకీర్తనలను వెలుగులోకి తెచ్చింది రాళ్లపల్లి అనంతకృష్ణ వర్మ. నెక్స్ట్ ఇతని కీర్తనలు తంజావూరు సరస్వతి మహల్లో భద్రపరిచారమ్మా. తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు తంజావూరు సరస్వతి మహల్లో భద్రపరిచారు. నెక్స్ట్ ఈయన యొక్క కీర్తనలు 2 గుర్తుపెట్టుకోండి చాలా, అంతే. నాకు 2 వచ్చేటివి. ఒకటి చందమామ రావే జాబిల్లి రావే, రెండోది వచ్చి జోవచ్చు తానంద జోజో ముకుందా. ఈ 2 మాత్రం మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అడుగుతున్నాం కాబట్టి ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కడప అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు తాళ్ళపాక అన్నమయ్య రిజర్వాయర్ ఉంది, కాలేజీ ఉంది. సో వీటి మీద కంపల్సరీ అడుగుతున్నాం కాబట్టి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.